అమ్మకానికి తెలంగాణ గ్రే హ్యాండ్స్ భూములు అన్నమాట. ఈ విభాగం మూసివేత దిశగా తెలంగాణలో ప్రతిపాదన చేసిన గ్రే హ్యాండ్స్ ఆధీనంలోనే 550 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నమాట. వీటిని అమ్మే యోచన రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట. దాదాపుగా 20,000 కోట్ల నిధులు వస్తాయని అంచనా ఉంది అన్నమాట. ఈ 550 ఎకరాలని దీని గురించి చూద్దాం. 1989లో గ్రే హ్యాండ్స్ని ఆవిర్భవించారన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్ట్ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చొరవతోటి 1989లోని గ్రౌ హ్యాండ్స్ దళాన్ని ఏర్పాటు చేశారన్నమాట. గ్రే హ్యాండ్స్ దళాన్ని ఏర్పాటు చేశారన్నమాట. సీనియర్ ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ గ్రౌ హ్యాండ్స్ విభాగాన్ని రూపకల్పన చేశారన్నమాట. వ్యాస్ అన్న ఆయన గ్రే హ్యాండ్స్ విభాగానికి రూపకల్పన చేశారన్నమాట. అప్పట్లోని గ్రే హ్యాండ్స్ దళాలు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ శివార్లోని ప్రేమావతిపేట సుమారు 150 ఎకరాల శిక్షణ కేంద్రాన్ని కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరో శిక్షణ కేంద్రం, పరిపాలనా కేంద్రం మంచిర్యాలలో సుమారు 4 ఎకరాలు విస్తరించిందనమాట. నిరంతరం ఇక్కడ పోలీసు శిక్షణ కార్యక్రమం జరుగుతూనే ఉండేవి. 1989 నుంచి ఇప్పటివరకు వేలాది మంది పోలీసులు గ్రే హ్యాండ్స్ శిక్షణ పొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని అనేక కూబింగ్ ఆపరేషన్ గ్రే హ్యాండ్స్ దళాలు పాల్గొన్నాయి. మావోయిస్ట్ లేని మూసేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన డెడ్ లైన్ ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టు నిర్మూలన దాదాపు పూర్తయిందనే విజయంలోని గ్రే హ్యాండ్స్ పని ఏమిటని పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారన్నమాట. గ్రే హ్యాండ్స్ పార్టీలు ఇప్పుడు పెద్దగా కుబించి కూడా చేయటం లేదని, ఇక వీరితో పని ఉండదని, మొత్తానికి గ్రే హ్యాండ్స్ విభాగాన్ని ఎత్తైన ప్రభుత్వ సూచప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. ఇప్పుడు సుమారు 12,000 మంది పైగా ఉన్న సిబ్బందిని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్, ఏఆర్, సివిల్ తదితర విభాగాలకు పంపించేస్తున్నారన్నమాట. ఈ గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ని చాలామంది కానిస్టేబుల్ ఇతర పోలీసు అధికారులను పోలీస్ శాఖలకు వివిధ విభాగాల్లో గ్రే హ్యాండ్స్ దళాల్లో పంపించేశారు. అలాంటి వారిని వారి మాతృశాఖకు పంపించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నమాట. గతంలో గ్రే హ్యాండ్స్ పనిచేసిన అధికారుల సిబ్బంది మాత్రం గ్రే హ్యాండ్స్ను పూర్తిగా మూసివేయదని ప్రభుత్వం సూచిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మక గ్రే హ్యాండ్స్ను పోలీసులు అధికారులు తీర్చిదిద్దారని, దేశంలోనే తెలంగాణ గ్రే హ్యాండ్స్ మంచి పేరుందని, అలాంటిది ఇప్పుడు మావోయిస్టులు లేరని నెపంతో ఇప్పటికప్పుడు తీసేయడం తగదని చెప్తున్నారు. ఇదే గ్రే హ్యాండ్స్ మరో విధంగా ఆడుకోవచ్చని, దీనికి ప్రభుత్వ స్థాయిలో చర్చ జరగాలని భావిస్తున్నారు. అంతేకాకుండా గ్రే హ్యాండ్స్ కొన్ని విలువైన భూములను ప్రైవేటుపరం చేయొద్దని, భవిష్యత్తులో పోలీసు అవసరాలకు భూమి దొరకడం కష్టమని, దీన్ని పోలీసు శాఖకు సంబంధించిన భవిష్యత్ అవసరాలు ఉపయోగిస్తే మంచిదని, ఇతరత్ర చికిత్స కార్యం వినియోగించవచ్చని చెప్తారన్నమాట. నక్సలైట్లు అత్యంత కీలక పాత్ర పోషించిన గ్రే హ్యాండ్స్ విభాగం మూసివేయాలని ప్రభుత్వం చేస్తుందన్నమాట. దీని ఆదాయంలో 550 ఎకరాల భూములు అమ్మకం పెట్టాలని అనుకుంటున్నారు. ఆపరేషన్ కగా నేపథ్యంలోని పలువురు కీలక నేతలు అనుకోని చనిపోవడంతో మరికొందరు అగ్రనేతలు లొంగిపోవడం మావోయిస్టు పార్టీ దాదాపు ఉనికి కోల్పోయిన స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యం మావోయిస్టు కదలికను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రే హ్యాండ్స్ దళాన్ని పని లేదని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తుంది. గ్రే హ్యాండ్స్లో పనిచేస్తున్న వారిని పోలీసు శాఖలు ఇతర విభాగాలు బదిలీ చేయాలని, గ్రే హ్యాండ్స్ని కేటాయించిన భూమిని ఇతర అవసరాలు వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తాయి. ఈ భూములు అమ్మేస్తే ప్రభుత్వానికి భారీ మొత్తం నిధులు అందుబాటులో వస్తాయని భావిస్తున్నారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని గ్రే హ్యాండ్స్కు హైదరాబాద్ చుట్టుపక్కల 500 ఎకరాల ఖరీదైన భూములు అన్నమాట. ఇది 20,000 కోట్ల విలువ ఉంటుంది మళ్ళీ లెక్క. సగటున 50 కోట్లు చెప్పిన ఎకరం అమ్మినా 20,000 కోట్లు వస్తుందని అంచనా. ఇందులో కొంత భూమిని ప్రభుత్వం ఉంచుకున్న కనీసం 500 ఎకరాల భూమిని సులువుగా అమ్ముకోవడానికి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన 20,000 కోట్లు సమకూర్తాయని భావిస్తారు. మొత్తం ప్రక్కన వచ్చే 10 సంవత్సరం మళ్ళీ ప్రకారమే అనుకుంటాను అనమాట. గ్రే హ్యాండ్స్కి 20,000 కోట్ల భూములు ఉన్నాయన్నమాట. 500 ఎకరాలు అమ్మేస్తే వస్తాయి డబ్బులు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.